బ్యాంకుల్లో డబ్బంటే అత్యంత భద్రమని మొన్నటిదాకా నమ్మకం. భారత రిజర్వ్ బ్యాంకు నోటంటే ఒక తిరుగులేని హామీ అని భరోసా. ఇప్పుడు బ్యాంకుకు విలువ లేదు, నోటుకు చోటు లేదు. దేశంలో నల్లధనంపై యుద్ధమంటూ నవంబర్ 8 రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సంచలన ప్రకటన అసలు రంగేమిటో ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. విదేశాలకు తరలిపోయిన భారతీయుల నల్లధనం వెనక్కి తెప్పిస్తామని, ఆ తెచ్చే సొమ్ముతో దేశంలో ప్రతి కుటుంబానికి 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు పంచుతానని మోదీ 2014 ఎన్నికల ప్రచారంలో పంచరంగుల సినిమా చూపించారు. अरे एक बार ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा. నిజమని నమ్మిన వారు మోదీకి బ్రహ్మరథం పట్టారు. ప్రధానమంత్రి సీటులో కూర్చొని 2.5 ఏళ్లైనా విదేశాల్లో ఉన్న భారతీయుల అక్రమధనం వెనక్కు తేవడంలో ఒక్క అంగుళం కదలికలేదు. దాంతో ఉక్కిరిబిక్కిరైన ప్రధాని స్వదేశంలో జనాన్ని రోడ్డు మీదకు తెచ్చారు. 500, 1000 నోట్లను ఉన్నపళంగా రద్దు చేశారు. డిసెంబర్ నెలాఖరులోపు బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకోవచ్చన్నారు. తీరా 1000 కంటే పెద్దదైన 2000 నోటు తెచ్చి నల్లధనంపై యుద్ధమే అన్నారు. నోట్ల మార్పు కాస్త కేవలం డిపాజిట్కే పరిమితమైంది. 1 నెల గడిచేసరికి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి ఏమాత్రం మొహమాటం, సంకోచం లేకుండా పెద్ద నోట్ల రద్దు వెనుక వ్యూహాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. నగదురహిత డిజిటల్, ఆన్లైన్, కార్డులు, యాప్ల ద్వారా లావాదేవీలు జరపడానికే ఈ తతంగమంతా అని ప్రభుత్వ ప్రకటనలు, చర్యలు స్పష్టం చేస్తున్నాయి. लोगों को प्रशिक्षित करें, और ये कोई कठिन काम नहीं है. जब आज हम व्हाट्सएप कहां सीखने गए थे, कि इंजीनियरिंग कॉलेज में जाकर के, आईटी कॉलेज में जाकर के, अनपढ़ भी अनपढ़ आदमी को मालूम है कि व्हाट्सएप कैसे देखना, व्हाट्सएप कैसे फॉरवर्ड करना. जितनी सरलता से व्हाट्सएप फॉरवर्ड होता है, उतनी ही सरलता से हम शॉपिंग भी कर सकते हैं अपने मोबाइल फोन से. देश का उज्जवल भविष्य के लिए हमने एक ट्रांसपेरेंसी लाने की आवश्यकता है, डिजिटल करेंसी की ओर जाने की आवश्यकता है, और हिंदुस्तान की 500 शहर इस एक हफ्ते में अगर चाहे तो इस काम को कर सकते हैं. ట్యాక్సు పరిధిలో లేని కోట్ల మంది భారతీయులను ట్యాక్సు చట్రంలో ఇరికించి వారి ప్రతి లావాదేవీలో ఆటోమేటిక్గా ట్యాక్సును పిండుకోవాలన్నదే ఈ యుద్ధం అసలు ఉద్దేశం. అందుకే రద్దు చేసినంత పెద్ద నోట్లకు సమానంగా కొత్త నోట్లను ముద్రించలేదు. ముద్రించే ఉద్దేశం కూడా లేదన్నది స్పష్టం. One of the advantages of this exercise is that you will reduce the quantum of paper currency and take the country more towards a digital currency or for a further digitization. And that almost already seems to be happening, partly because people are now changing their way of spending, changing the way of doing business. The shortage of the currency itself on some people is forcing this to happen, but that's a development which is for the much better. ముందు నుండి 500, 1000 నోట్లను రద్దు చేయాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కమిటీని కూడా వేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రాణవాయువు కంటే ఎక్కువైన ప్రత్యేక హోదా గురించి మాత్రం మౌనంగా ఉండే చంద్రబాబు పెద్ద నోట్ల మీద మాత్రం ఢిల్లీ, ముంబై తిరుగుతూ చాలా హడావిడి చేస్తూ జనం బాధలకు మరింతగా ఆజ్యం పోస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు బాబు అడగటం, మోదీ సరేననడంలో పైకి కనబడని ఇంకేవో కోణాల గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ట్యాక్స్ 7 కంట్రీస్లో ఈ డబ్బులన్నీ విపరీతంగా పెట్టుకొని ఆ డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బినామీ కంపెనీలు పెట్టుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇష్టానుసారంగా వీళ్ళు చేసే పరిస్థితి వస్తున్నారు. ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం. స్విస్ బ్యాంకులో మనం చూసాం, కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అక్కడ స్విస్ బ్యాంకులు ఉన్నాయని మనం అడిగితే వాళ్ళు మా రూల్స్ పర్మిట్ చేయవు కాబట్టి మేము ఇవ్వమని వాళ్ళు చెప్పడం. ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నిరుపేదలు, నిర్భాగ్యులు, బ్యాంకు అకౌంట్లు లేని వారు పడుతున్న కష్టాలకు, కన్నీళ్లకు మోదీది ఎంత బాధ్యతో బాబుది కూడా అంతే బాధ్యత. రోజు కూలీ చేసుకునేవారు రోజుల తరబడి బ్యాంకుల ముందు క్యూలో ఎందుకుండాలి? దేశవ్యాప్తంగా క్యూల్లో స్పృహ తప్పి ప్రాణాలు పోగొట్టుకున్న 100 మందిని కూడా చెల్లని నోట్లుగానే చూస్తారా? నోట్లను మార్చినట్లు వారికి కొత్త ప్రాణాలు పోస్తారా? అయినా విధిగా నగదు డిపాజిట్ చేసినప్పుడు విత్డ్రా చేసుకునే హక్కును అడ్డుకున్న దేశం ప్రపంచంలో ఒక్కటైనా ఉందా? ఇంత సువిశాల దేశంలో, గొప్ప ప్రజాస్వామ్య భారతంలో నోట్లు, రద్దు, డిపాజిట్, విత్డ్రా లాంటి ప్రకటనల్లో భారత రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ తెరమరుగు కావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశంలో చెలామణిలో ఉన్న నోట్లు మొత్తం విలువ 16.24 లక్షల కోట్లు. ఇందులో 500, 1000 పెద్ద నోట్ల విలువ 14.13 లక్షల కోట్ల రూపాయలు. అంటే 86% పెద్ద నోట్లే. డిసెంబర్ 6 నాటికి బ్యాంకులకు చేరిన పాత నోట్ల విలువ 11.85 లక్షల కోట్ల రూపాయలు. గడువు ముగిసేలోపు మిగతా మొత్తం కూడా డిపాజిట్ కావచ్చు. 4 లేక 5 లక్షల కోట్ల రూపాయల నల్లధనం బ్యాంకులకు రానే రాదన్న కేంద్రం అంచనాలు తల్లకిందులయ్యాయి. 2200 కోట్ల పెద్ద నోట్లు రద్దయితే దేశంలో ఉన్న 4 కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లలో అహోరాత్రులు ముద్రించినా నెలకు 300 కోట్ల నోట్లకు మించి ముద్రించలేరు. అంటే రద్దయిన మొత్తం నోట్లు ముద్రించడానికి కనీసం 7 నెలలు పడుతుంది. ప్రధాని, ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ నెలలో రోజుకో ప్రకటన, పూటకో సవరణ చేయడంలోనే ప్రాణాలు పోయేంత ఇంత సీరియస్ సమస్యను ఎంత ఎగతాళిగా, చులకనగా, నిర్లక్ష్యంగా ప్రకటించారో, చేపట్టారో, అమలు చేస్తున్నారో తెలిసిపోతోంది. The process of demonetization, monumental mismanagement has been undertaken, about which today there is no two opinions in the country as a whole. It is important to take note of the grievances of the people, the ordinary people who have suffered as a result of this imposition on the country overnight by the Prime Minister. 50 days is a short period, but for those who are poor and deprived sections of the community, even 50 days torture can bring about disastrous effect. The names of any countries he may think of where people have deposited their money in the banks, but they are not allowed to withdraw their money. This alone, I think, enough to condemn what has been done in the name of greater good for the people in the world. But bold decisions can also be foolish decisions. And this was a foolish decision. It has devastated this country. Layoffs are happening. Today I was just told L&T has laid off almost 1 lakh people. Farmers are dying. More than 100 people have died. And all this while the Prime Minister seems to be having a lot of fun. He's laughing. He's having a nice time while the people of this country are suffering. मैं हाउस के अंदर डिमोनेटाइजेशन पे बात करना चाहता हूं, चर्चा करना चाहता हूं. जो जनता के दिल में बात है वो कहना चाहता हूं, जो गरीब लोगों के दिल में बात है वो कहना चाहता हूं. और ये जो पूरा का पूरा नरेंद्र मोदी जी ने अकेले हिंदुस्तान का सबसे बड़ा स्कैम किया है उसके बारे में बताना चाहता हूं और इसके पीछे क्या है ये भी बताना चाहता हूं. और मुझे रोका जा रहा है. So basically you are saying you are going to prove in the parliament 100%. If they allow me to speak in parliament, you will see what an earthquake is going to come.
బీజేపీ వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సామాన్యులకు ఇబ్బంది చేసింది, సామాన్యులను హింసిస్తా ఉంది. ఈ రోజు 130 కోట్ల మంది డబ్బులు దొరకకుండా, చిల్లర దొరకకుండా ఏటీఎంలు మూసేశారు, బ్యాంకులు మూసేశారు, నగదు అనేది లేదు. ఏ విధంగా ఉందంటే అమ్మా, మనిషిలో ఉన్న 86% రక్తాన్ని తీసివేస్తే మనిషి ఏ విధంగా బతకడో, ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి 86% కరెన్సీని తొలగించడం ద్వారా అదే పరిస్థితి జరుగుతా ఉంది. మళ్ళీ 86% తీస్తే కనీసం ఇంకిత జ్ఞానం లేదమ్మా వీళ్లకు. మళ్ళీ అంత కరెన్సీని తెచ్చిపెట్టాలి, 100 రూపాయల నోట్లు తెచ్చిపెట్టాలి, 50 రూపాయల నోట్లు తెచ్చిపెట్టాలి అని చెప్పి ప్రజలకు మీరు ఎందుకు అందుబాటులో అవసరం ఉన్నంత కరెన్సీ తీసుకొని రావడం లేదు? ఎందుకు ఏటీఎంలు మూతపడ్డాయి? ఎందుకు బ్యాంకులు మూతపడ్డాయి? కనీసం ప్రత్యామ్నాయ కరెన్సీ కూడా తెచ్చేటువంటి చేతకాని వాళ్ళ నువ్వు ప్రధానిగా కంటిన్యూ అవడానికి అర్హత ఉందా నీకు? అంతేకాదు, ఈ రోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎందుకు కాన్స్టిట్యూట్ చేయడం లేదు? పార్లమెంటులో వెళ్లి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఎందుకు పరిగెత్తిపోతా ఉన్నారు? ఎందుకు న్యాయ విచారణ? ఇది పెద్ద ఫ్రాడ్, పెద్ద కుంభకోణం జరిగింది. మీ ప్రకటన ముందు, ప్రకటన తర్వాత సామాన్యుల దగ్గర డబ్బులు లేవు, కానీ మీకు కావాల్సినటువంటి వాళ్లతో కోట్ల రోజు పట్టుబడుతా ఉన్నారు. దీని మీద విచారణ అడుగుతా ఉన్నాం. దేన్నైనా పబ్లిసిటీకే వాడుకోవడానికి కాచుకు కూర్చొని ఉండే చంద్రబాబు ఒక పూట ఆర్బీఐ పని, మరో పూట ఆర్థిక శాఖ పని, ఒకచోట బ్యాంకు మేనేజర్ పని, మరోచోట యాప్లు అమ్ముకునే పనులు చేస్తూ గంటకు పబ్లిసిటీ ఎంత వచ్చిందో చూసుకొని మురిసిపోతున్నారు. జనం నరకం చూస్తుంటే మోదీకి వంత పాడుతూ డిజిటల్ పాటలు, ఆన్లైన్ ఆటలు, సాఫ్ట్వేర్ ప్రెజెంటేషన్లు, రియల్ టైం మానిటరింగులు అంటూ ఊహాలోకంలో విహరిస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అనేది ఆటోమేటిక్ సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. గవర్నమెంట్ కూడా సర్వేలెన్స్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది. అన్ని ట్రాన్సాక్షన్స్ అయితే రేపటి నుంచి కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం చూస్తే ఇంకొక పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ఇలాంటి న్యూ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ కోసం ఉపయోగపడే టెక్నాలజీస్కి ఎక్కువ డిమాండ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్స్ యొక్క వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ఇంటర్నెట్ పేమెంట్స్, పేపాల్ అని, ఎంపీసా అని, యాపిల్ పే, ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇంటర్నెట్ పేమెంట్స్ బాగా డిమాండ్ పెరుగుతాయి. డిజిటల్ లిటరసీ ఒక బూస్ట్ వస్తుంది. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి సామాన్యులకు బ్యాంకులపై అధికారం కల్పిస్తే మోదీ బాబుద్వయం నోట్లను రద్దు చేసి ప్రజలకు బ్యాంకులపై నమ్మకాన్ని, అధికారాన్ని పోగొట్టారు. పైగా పుండు మీద కారం పూసినట్లు ఇక్కడితో అయిపోదు, తరువాత బంగారం, ఆపై ఆస్తుల పనిపడతామని వికటాట్టహాసం చేస్తున్నారు. రక్షించాల్సిన ప్రభుత్వమే ప్రజల వెంటపడి అంతు చూస్తామనడం ప్రపంచ నాగరిక చరిత్రలో ఎక్కడా లేదు. నల్లధనం, ఉగ్రవాదం, అవినీతి, తీవ్రవాదం పేర్లతో జరుగుతున్న ఈ యుద్ధంలో నల్లధనం ఉన్నవారు క్షేమంగానే ఉన్నారు. సామాన్యులు, కష్టార్జితాన్ని దాచుకున్నవారు, నిరుపేదలు, ఏ ఆసరా లేనివారు బలిపశువులయ్యారు. मजदूर का पास पैसा नहीं है, 100 दिन का काम का पैसा नहीं है, रूरल डेवलपमेंट का काम स्टॉप हो गया है, हॉस्पिटल में कोई नहीं जा सकता है, फार्मर्स, पोटैटो ग्रोअर्स, सीड, अभी कोई सीड खरीदने नहीं सकता है. ऐसा परिस्थिति हो गया है. हम लोग चुपचाप रहने वाला नहीं है. कहीं न कहीं उनको हर आम नागरिक को चिंता है. बड़ी संख्या में लोग लाइन में भी हैं जिनको तकलीफ है. समय समय पर मैंने पत्र लिखे हैं प्रधानमंत्री जी को. చేయని నేరానికి యుద్ధరంగంలో సైనికుల్లా బ్యాంకుల క్యూల్లో అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. యుద్ధం జరుగుతున్నది నల్లధనం మీద కాదు, భారత ప్రజల మీద. డిజిటల్ లావాదేవీల కంపెనీల ప్రయోజనాల కోసం, సామాన్యులను పన్నుల పరిధిలోకి లాగడం కోసం మోసపూరితంగా ప్రారంభించి అమలు చేస్తున్న ఈ ప్రక్రియ లోగుట్టు అందరూ అర్థం చేసుకోవాలి. Now, if the government is very clear, this is just a diversionary tactic. A diversionary tactic कि जितने उनकी असफलताएं रही है पिछले 2.5 साल में,
जितने भी वादे किए हैं रोजगार के बारे में, महंगाई के बारे में, अर्थव्यवस्था के बारे में, वो कोई सब फेल हो चुके हैं. दिस इज ए डाइवर्शनरी टैक्टिक टू डाइवर्ट द अटेंशन ऑफ द पीपल अगेंस्ट द फेलियर्स ऑफ दिस गवर्नमेंट. ये काला धन और भ्रष्टाचार दूर करने के नाम पे जो इन्होंने 500 हजार के नोट बंद करे हैं, आज पूरी जिम्मेदारी के साथ कह रहा हूं, आजाद भारत का ये सबसे बड़ा घोटाला हमारे देश के अंदर किया जा रहा है. 8 लाख करोड़ रुपए का घोटाला है, 8 लाख करोड़ रुपए का. प्रधानमंत्री जी से ये कहें, यदि उनका ये कहना है कि उनका फैसला सही है, तो मेरा ये कहना है कि आप लोकसभा को भंग कराएं, देश में चुनाव कराएं, और जो नतीजे आ जाएंगे वो मालूम हो जाएगा कि आपका फैसला सही है या नहीं है. జరిగిన జరుగుతున్న పరిణామాలను సునిశితంగా గమనించాలి. మన కష్టార్జితాన్ని, మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలి. లేకపోతే మనం కూడా చెల్లని నోటుగా మిగిలిపోతాం.